ఏమాత్రం నిజం లేదు, ఏదో నన్ను హైప్ లేపుతాను కానీ చెప్తున్నాడు తప్పితే అలాంటి పనులు ఏం చేయలేదు. నేను చాలా బుద్ధిమంతుడిని, చాలా బాగా చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చాలా హైయెస్ట్ మార్కులు 37%తో పాస్ అయిపోయాను నేను. 35 కదా, 37 అంటే హైయెస్ట్. 2% ఎక్స్ట్రా వచ్చింది, 35 పాస్ అప్పుడు 37 వచ్చింది నాకు. అండ్ ఎంత బాగా చదువుకున్నానంటే కెమిస్ట్రీ ఎగ్జామ్కి నేను వైట్ పేపర్ ఇచ్చి వచ్చాను. వచ్చాక ఇంటికి వచ్చాక మా నాన్న ఎలా రాశానంటే చాలా బాగా రాశానని చెప్పాను. కానీ నా లక్ ఎంత బాగుంటుందంటే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పేపర్ లీక్ అయింది, నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ లీక్ అయిన ఎగ్జామ్ కూడా వైట్ పేపర్ ఇచ్చి వచ్చినండి. దేవుడా. బాగా రాసా. అప్పుడు మాకు డాట్స్ లేవు, అంతా రాయడమే కాబట్టి చాలా జాగ్రత్తగా రాసాం. ఎప్పుడు నేను 6th క్లాస్లో అనుకుంటాను, కాపీ కొడుతున్నప్పుడు ఎదరో రూల్ నెంబర్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. సో మొత్తం అంతా కాపీ కొట్టి పేరుతో సహా కాపీ. ఓకే, కలిసి వస్తుంది, నాకు కలిసి వస్తూనే ఉందండి. నాకు తెలిసి ఇలా వైట్ పేపర్లు ఇచ్చిన వాళ్ళు, కెమిస్ట్రీ క్లాస్ బంక్ కొట్టిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారేమో నాకు తెలిసి. అలానే ఆదర్శంగా తీసుకోండి, రేపటి నుంచి అదే పని చేయకండి. నన్ను మాత్రం ఆదర్శంగా తీసుకోండి కానీ చదువుల్లో మాత్రం తీసుకోవద్దు అది.